జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అక్క, అమ్మ దగ్గర శ్రీకాంత్ గురించి దాచి ఎందుకక్క? ఆ బాధను కూడా ఇలా గుండెల్లో మోయడం. అమ్మకి నిజం చెప్పేద్దాం అక్క. ఇప్పుడు అమ్మున్న పరిస్థితుల్లో ఎలా చెప్పగలమనుకుంటున్నావు కృష్ణ? వీడియోలో నన్ను చూసిన అమ్మకి గుండెపోటు వచ్చింది. అలాంటిది ఆ వీడియోలో నాతో ఉన్నది శ్రీకాంత్ అని తెలిస్తే అదమ్మ తట్టుకోగలదా కృష్ణ? అయినా అమ్మ దగ్గరికి వెళ్ళి శిఖర పెళ్లి చేసుకోవాల్సిన శ్రీకాంత్నే అమ్మ నేను ప్రేమించింది అని ఏ ఆశతో చెప్పగలను? నువ్వే చెప్పు కృష్ణ. నేనలా చెప్పిన మరుక్షణం అమ్మ ఏమైపోతుందో ఒక్కసారి ఊహించగలవా? ఆ నిజం చెప్పి ఈ ఇంటికి అమ్మను దూరం చేసిన పాపం నేను చెయ్యలేను కృష్ణ, నేను చెయ్యలేను. ఇదంతా కాదు, నా వల్లే శిఖర జీవితం పాడైందని అమ్మ వాళ్ళు మన రెండు కుటుంబాల్ని విడదీస్తుందంటే దాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోలేను. నా మూలంగా ఇంట్లో ఏ గొడవలు రాకూడదు కృష్ణ. నా గొడవ వల్ల అమ్మకేం కాకూడదు కూడా. అందుకే నాకు శ్రీకాంత్తో జీవితం లేకపోయినా పర్వాలేదు కృష్ణ. అమ్మ ప్రాణాలతో ఉండడమే నాకు ముఖ్యం. నాకు ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. దయచేసి ఈ విషయంలో నన్ను నువ్వు బలవంతం చెయ్యకు కృష్ణ. అక్క, అమ్మ కోసం నీ బ్రతుకునే త్యాగం చేయటానికి సిద్ధపడుతున్నావు. ఎంత గొప్ప మనసక్క నీది. అయినా సరే అక్క, నీ జీవితాన్ని త్యాగం పేరుతో బలి కానివ్వను. నీ ప్రేమని గెలిపించి తీరుతానక్క. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? చెప్పింది వినపడలేదా? బయలుదేరి ఇక్కడి నుంచి. నేను చెప్పాను కదా, నా భార్య కోసం వచ్చాను. తనని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తాను. ఎలా తీసుకెళ్తావు? వాళ్ళకి జరిగింది అవమానమే కదా. ఆ మాత్రం పడలేరా అన్న నీ అహంకారాన్ని కూడా నీ భార్యగా నా కూతురు స్వీకరించాలా? అన్నీ మర్చిపోయి నువ్వు పిలవగానే బానిసలా నీ వెంటపడి వచ్చేయాలా? ఏంటి స్వీటీ, వాళ్ళు మనకి చేసిన అవమానాన్ని లైట్ తీసుకోమంటున్నారు. సాగర్ మాటని యాక్సెప్ట్ చేసి వెళ్తావా? హిమా, నాతో వస్తానని మీ మమ్మీతో చెప్పు. నేను లేకపోతే సంతోషంగా బతకలేనని చెప్పు. హిమా, ఒక్క మాట చెప్పు హిమా, గుండెలో పెట్టుకొని తీసుకెళ్ళిపోతాను. ప్లీజ్ హిమా, చెప్పు హిమా. నువ్వేదో మాయ చేయడానికి ఎమోషనల్గా 4 కన్నీటి మాటలు చెప్తే మీరు చేసిన అవమానం నా కూతురి మనసు నుంచి ఆవిరైపోయి నీ మీద ప్రేమ పొంగుకొస్తుందని అనుకుంటున్నావా? నెవర్. ఆ అవమానం అంత సులువుగా పోయేది కాదు. నా కూతురు ఆ గడపలో అడుగు పెట్టేదే లేదు. కాదు, కూడదు, నువ్వు చెప్పేవేవి అబద్ధాలు కావు,
మా స్వీటీని నిజంగానే నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నావు అని నీకనిపిస్తే ఒక పని చెయ్యి, నా కూతురు నీ వెంటొస్తుంది. చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. అదెంత కష్టమైనా నేను చేస్తాను. చేస్తావా? సరే చెప్తాను విను. 10 మందిలో మీ అమ్మ నన్ను ఏ చేత్తో కొట్టి అవమానపరిచిందో అదే చేత్తో అదే 10 మందిలో నా కాళ్ళు పట్టుకొని తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పించు. మీ అమ్మ నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరిన మరుక్షణంలో నా స్వీటీని నీ హిమగా, నీ భార్యగా, మీ ఇంటి కోడలిగా మర్యాదలు చేసి పంపిస్తాను. ఓకేనా? ఏంటి, మా అమ్మ నీ కాళ్ళు పట్టుకోవాలా? ఎంత ధైర్యం మీరు ఆ మాట అనడానికి? అసలు ఆ రోజంతా గొడవ జరగడానికి కారణం మీరు. మాటలతో సర్దుకుపోయే విషయాల్ని మర్యాదలు పోగొట్టే వరకు తీసుకొచ్చింది మీరు. మనిషి వన్న విషయాన్ని కూడా మర్చిపోయి నా చెల్లి మీద, నా తల్లి మీద మొదటగా చేయి చేసుకుంది మీరు. కాదు కాదు, నువ్వే. అటువంటిది తప్పు నీ వైపు పెట్టుకొని కూడా నా తల్లిని నీ కాళ్ళు పట్టుకోమని వార్నింగ్ ఇస్తున్నావు. నీది అహంకారం కాదా? నిజానికి మీ వల్ల జరిగిన తప్పుకి మీరే వచ్చి మా అమ్మ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరి మీ కూతుర్ని నా దగ్గరికి కాపురానికి పంపించాలి. అర్థమైందా? మా అమ్మీవిడ కాళ్ళు పట్టుకోవాలంట, కాళ్ళు. హిమా, తప్పు మీ అమ్మే చేసినా తప్పదని వచ్చి మర్యాదగా మీ అమ్మతో మాట్లాడి మన ఇంటికి తీసుకెళ్దామని అడుగుదామనుకున్నాను. కానీ మీ అమ్మకి కూతురు జీవితం అంటే విలువ లేదు, మనుషులంటే లెక్క లేదు. అలాంటి ఈవిడతో మాట్లాడాల్సిన అవసరం నాకస్సలు లేదు. నువ్వు చెప్పు, నీ భర్త నేను పిలుస్తున్నాను, నాతో కలిసి వస్తావా లేదా? హిమ, నేను పిలుస్తున్నాను హిమ, నీ సాగర్ని హిమ. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది కదా, తను నీతో రాను అని చాలా మర్యాదగా మౌనంతో సమాధానం చెప్పింది. ఇంకా ఇక్కడే ఉండడం అనవసరం, వెళ్ళిక్కడి నుంచి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.